నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాన్సూన్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో ఇంకా 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో. ఇసుక లభ్యతపై ప్రజల అభిప్రాయాలపై నివేదిక ఇవ్వాలి. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు. కలెక్టర్ కీర్తి చేకూరి. వైద్య నిపుణులు డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కు అంతర్జాతీయ పురస్కారం. డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కు విజయభారతి పల్స్ హాస్పిటల్లో ఘన సత్కారం. పలువురి వైద్య నిపుణుల అభినందనలు. పురస్కారాలు అంకిత భావాన్ని పెంపొందిస్తాయి. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్. సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఇసుక ఆపరేషన్లలో పారదర్శకత, చట్టబద్ధత తప్పనిసరి అని, ప్రజల సంతృప్తి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్తో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక లభ్యతకు ఎటువంటి ఇబ్బందులు లేవని, నిర్మాణ పనుల కోసం అవసరమైన ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లా పరిధిలో 29 స్టాక్ పాయింట్లలో మొత్తం 9,96,736 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉండగా ఇప్పటి వరకు 5,20,397 మెట్రిక్ టన్నులు వినియోగమయ్యాయని, ప్రస్తుతం 4,76,339 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వివరించారు. ఇతర జిల్లాలకు కేటాయించిన 8 స్టాక్ పాయింట్లలో 3,92,434 మెట్రిక్ టన్నుల్లో 49,914 ఎంటీ వినియోగమై ఇంకా 3,42,520 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గోదావరి నదిలో నీటి స్థాయిలను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాల వరకు ఓపెన్ రీచ్లలో డీసిల్టేషన్ త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వబడవని పేర్కొన్నారు. అయితే నిర్మాణ పనుల అవసరాలకు తగినంత ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. జిల్లాలోని 66 రీచ్లలో 14 ఓపెన్ రీచ్ల ద్వారా 9,60,012 ఎంటీ అనుమతులు ఇవ్వబడ్డాయని, అందులో ఇంకా 1,68,850 ఎంటీ అందుబాటులో ఉందన్నారు. 9 ఓపెన్ శాండ్ రీచ్లలో 53,55,540 ఎంటీలలో 39,90,893 ఎంటీ ఇంకా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే పట్టా ల్యాండ్లలో డీకాస్టింగ్ రీచ్ల ద్వారా 3,73,671 ఎంటీలలో 1,99,115 ఎంటీ ఇసుక అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో 31 డీసిల్టేషన్ పాయింట్లలో 46,19,500 ఎంటీ ఇసుక కేటాయింపులు జరగగా అందులో 17,60,709 ఎంటీ ఇంకా అందుబాటులో ఉందన్నారు. అదనంగా మరో 9 డీసిల్టేషన్ రీచ్లకు 15,97,000 ఎంటీ అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. మాన్సూన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్ 1 నుండి అక్టోబర్ 15 వరకు త్రవ్వకాలు నిలిపివేయబడ్డాయని, ఆ మేరకు గతంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, అదనపు ఎస్పీ డి మురళీకృష్ణ, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, పీసీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శంకర్రావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈబీవి గిరి, గ్రౌండ్ వాటర్ డీడీ వై శ్రీనివాస్, ఇరిగేషన్ డిఈ కె ఆనంద్ బాబు, మైన్స్ శాఖ అధికారులు విఘ్నేష్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏషియా పీసీఆర్ 2025 అంతర్జాతీయ సదస్సు స్నాతకోత్సవంలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ విభాగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కు అరుదైన ఫెలోషిప్తో గౌరవించింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేట్, మైకేల్ కాంగ్ ఇన్లీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నట్టు తెలియజేశారు. సింగపూర్లోని గ్రాండ్ హయాత్లో
2 రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ చేసినటువంటి సంక్లిష్టమైన కేసులు వివరించడం జరిగింది. అంతర్జాతీయ సదస్సులో మన దేశం నుంచి అతి కొద్ది మందికి లభించిన అవకాశంలో డాక్టర్ కొల్లూరికి ఈ పురస్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ వైద్య నిపుణులు విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్లో చేసిన కేసులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ మల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు మరియు పురస్కారాలు మరింత అంకిత భావంతో సేవ చేయడానికి దోహదపడతాయని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పల్స్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీ కృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రముఖ కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరిని పలువురు వైద్య నిపుణులు అభినందనలు తెలియజేశారు. డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరికి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ పురస్కారాలు లభించడంతో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ సోమనాథ్, డాక్టర్ వంశీ కృష్ణంరాజు, విజయభారతి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అన్వేష్ క్వానామ్, డాక్టర్ హితేష్ చరణ్, డాక్టర్ సాహితి, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ సిఇఓ గూడూరి రాధిక, డాక్టర్లు రమ్య, వినీత, శ్రావణి, స్పందన, హేమాంజలి, జనరల్ మేనేజర్ పెండ్యాల కోదండరామయ్య, మేనేజర్ అయ్యప్ప, మణికంఠధర్, జూనియర్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం దివాన్ చెరువులోని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ ఏర్పాటు చేసి అభినందించారు. గత 25 సంవత్సరాలుగా విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాము. తిలక్ రోడ్ అండ్ దివాన్ చెరువులో పల్మనాలజిస్టులతో 4 పల్మనాలజిస్టులతో 2 కార్డియాలజిస్టులతో రన్ చేస్తున్నాం. ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా కామన్ మ్యాన్కి కార్పొరేట్ వైద్యం అందించాలనే దృక్పథంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా లేని విధంగా అన్ని ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండి కంపారిటివ్గా మిగతా హాస్పిటల్ అన్నింటిలో కన్నా కూడా అన్ని టెస్టులు కానీ వైద్యం కానీ చాలా తక్కువ ఖరీదుతో జరుగుతుంది ఇక్కడ. అందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మా సంస్థ ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యాన్ని కామన్ మ్యాన్కి అందించాలనేది మా సంకల్పం. అదేవిధంగా హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే 2 గుండె, ఊపిరితిత్తులు 2 వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్. మా సంస్థలో కార్డియాలజీ విభాగం పల్స్ హాస్పిటల్ 2 వంశీ కృష్ణరాజు, లక్ష్మణ్ 2 కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. మరో 2 కూడా త్వరలోనే జాయిన్ అవుతారు. సో మా సంస్థలో ఉన్న ఈ డాక్టర్లు 2 కూడా అద్భుతమైన సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకొని చక్కని వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ అవార్డులు అనేక పురస్కారాలు వచ్చాయి. ఇవి మా బాధ్యతను పెంచి ప్రజలకు మరింత చేరువై చక్కని వైద్యాన్ని అందించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో పల్స్ హాస్పిటల్స్ ఈ 2 కూడా మనకి గుండె, ఊపిరితిత్తులు 2 కలిపి సమగ్రమైన వైద్యం అందించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఛాతీలో మన గుండె, ఊపిరితిత్తులు ఒదిగి ఉంటాయో అలాగే అన్ని రకాల ఛాతీకి, ఊపిరితిత్తులకి, గుండెకి సంబంధించిన వైద్యం అంతా కూడా ఈ హాస్పిటల్లో అందుబాటులో కలదు. సో ఇటువంటి ఇన్స్టిట్యూట్లో మనకి అన్ని రకాల వైద్య సేవలు ఇంక్లూడింగ్ సర్జరీస్ అన్నీ కూడా అందుబాటులోకి ఉండడం జరుగుతుంది. సో ఇందులో జరిగిన లేటెస్ట్ టెక్నిక్స్ తోటి రకరకాల వైద్య సేవలు అందించడం జరిగింది. సో ఇలాంటి అరుదైన కేసులు మనం రకరకాల కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ స్టేట్ కాన్ఫరెన్స్లోను, నేషనల్ కాన్ఫరెన్స్లోను, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లోను ఈ అరుదైన కేసుల గురించి మనం ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి రకరకాల కేసులు ఇక్కడ చేయటం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మరిన్ని కేసులు, మరిన్ని అత్యాధునికమైన వైద్యం ఇక్కడ అందించడం కోసం మేము ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము. నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, రాజమండ్రి. ఈ సంవత్సరం జరిగిన ఏషియా పీసీఆర్ 2025 సింగపూర్లో జరిగిన గ్రాండ్ హైత్ హోటల్లో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో నాకు ఫెలోషిప్ ఇన్ ఏషియా పసిఫిక్ సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేటువంటి ఒక
అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ గౌరవం దక్కడానికి ఒక ముఖ్య కారణం మా ఇటువంటి విజయభారతి చేస్తున్నటువంటి నా తోటి డాక్టర్లు, అదేవిధంగా మా విజయభారతి ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ రాధిక మేడం, వీరందరి సహాయ సహకారాలతో మేము పేషెంట్స్కి అద్భుతమైన వైద్యం అందించడం జరిగింది. ఈ వైద్యాన్ని గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో మాకు ఈ ప్రశంస అవార్డు కూడా అందింది. ఇటువంటి అవార్డు దక్కడం పట్ల మాకు పేషెంట్ల పట్ల, అదేవిధంగా రోగుల పట్ల సేవ చేయడానికి మరింత దృక్పథం, మరింత సేవాభావం కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే మేము ఇక్కడ చేసినటువంటి కేసులు, సంక్షిప్తమైన కేసులు జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయి 3 విభాగాల్లో కూడా మాకు గౌరవం దక్కింది. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ విజయభారతి చెస్ట్ హాస్పిటల్ నందు పల్మనాలజీ విభాగంలో గూడూరు శ్రీనివాస్ గారు సేవలు అందిస్తున్నారు. కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అందే విధంగా సేవలు అందిస్తున్నారు. తిలక్ రోడ్ రాజమండ్రిలోను, దివాన్ చెరువు అంటే రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు మాకు గూడూరు శ్రీనివాసరావు గారు బాగా చేస్తారు, మేము అక్కడ వైద్యం అందుబాటులో ఉందని వస్తున్నారు. దానికి మా దగ్గర కార్డియాలజీ విభాగం పల్స్ హాస్పిటల్ కూడా ఉంది. అందులో వంశీ కృష్ణరాజు గారు, కొల్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు. వారు గత 2 సంవత్సరాల నుంచి అందించే వైద్య సేవలు విస్తృతంగా పేషెంట్లు వస్తున్నారు కాబట్టి మంచి మంచి వైద్య సేవలు అందించి రాష్ట్ర స్థాయిలోనూ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు పొంది వాళ్ళు యంగ్గా ఉన్నందుకు వాళ్ళ సర్వీసెస్ని మన దేశ ప్రజల కోసం చక్కగా ఉపయోగిస్తున్నారు. అందుకు దేవుడు వారికి ఇంకా మంచి హస్తాన్ని, అందరినీ స్వస్థపరచగలిగే హస్తాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ, ఇంకా అభివృద్ధి పదంలో వాళ్ళిద్దరూ టీం వర్క్గా ఇందాక చెప్పినట్టుగా హృదయం, గుండె, ఊపిరితిత్తులు ఎలా కలిసిమెలిసి ఉంటాయో మా పల్స్ హాస్పిటల్, మా టీం అంతా కలిసిమెలిసి ఉండి ఇలాగా సేవ చేయాలని భావిస్తున్నారు. కాబట్టి మీరందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తూ. రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వై జంక్షన్లో గల ఆనం రోటరీ హాల్లో నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు నేతృత్వంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అతిథులుగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ, తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, డి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ వై రంగబాబు, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హైపటోలాసిస్ట్, అడ్వాన్స్డ్ థెరపీ ఎండోస్కోపిస్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్య నిపుణులు డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ, వీస్టార్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ ఎండి డాక్టర్ కె అవినాష్, ఉమా రామలింగేశ్వర స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్ గురునాథరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషాలిమ్రా తదితరులు విచ్చేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించే రాజమండ్రి పిఎంపి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బీపీ డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ రెడ్డి వైద్య శిబిరంలో సహకారం అందించారు. ఆయన సేవలను ప్రశంసిస్తూ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్య నిపుణులు డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు చేతుల మీదుగా చిరు సత్కారం చేశారు. వీస్టార్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ ఎండి డాక్టర్ కె అవినాష్ వైద్య శిబిరానికి విచ్చేశారు. సుమారు 40 నుంచి 50 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. అవినాష్కు హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్య నిపుణులు డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు, ట్రస్ట్ సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు చిరు సత్కారం చేశారు. ట్రస్ట్ సభ్యులు నామన వాసు, కోట్ల సురేంద్ర, కాపునాడు జిల్లా అధ్యక్షులు గుదే రఘు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను తదితరులు ఘనంగా అతిథులకు స్వాగతించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు సేవ్ లివర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ, లివర్ పాడవడానికి ఆల్కహాల్తో పాటు హెపటైటిస్ బి, సి వైరస్లు కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హెపటైటిస్ బి, సి కారణంగా లివర్ పాడవడం జాతీయ యావరేజ్ 3 నుంచి 4% ఉందన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ పంతం కొండలరావు ఏ కార్యక్రమం చేపట్టినా సామాజిక హితం, ప్రజాహితం ఉంటాయని అన్నారు. ఆకుల వీరాస్ మాట్లాడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. వైద్య సేవలు అందిస్తున్న యశోద ఆసుపత్రి వైద్యులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన పంతం కొండలరావును అభినందించారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వై శ్రీను మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున చేపట్టే కార్యక్రమాలకు సమాజంలో అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలే కాకుండా ప్రతి ఏటా మూగజీవాలకు దాహార్తిని తీర్చే వినూత్న కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. వై రంగబాబు మాట్లాడుతూ ఓ వ్యక్తి వ్యవస్థగా మారి సమాజంలో ఇన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేయడం పంతం కొండలరావుకే సాధ్యమైందని అన్నారు. డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవనం సాగించాలని అన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు బీసీఆర్ సిసిసి ఈ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, లివర్కి సంబంధించిన ఇందాక డాక్టర్ గారు ఏదైతే తెలియజేసారో ఆ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మీద, ఇతరత్ర కాలేయ వ్యాధులకు సంబంధించినటువంటి దాని మీద అవగాహన, ప్లస్ వాళ్ళకి టెస్టులు చేయించడం, దాంతో పాటు ఫైబర్ స్కాన్ వ్యాధి రావాలి కానీ ఈ టెస్ట్ అది కొద్దిగా గందరగోళం ఏర్పడుతుందేమో అని చెప్పి దాన్ని విడిగా ఎవరైతే లివర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మళ్ళీ తర్వాత ఇద్దరు కానీ వాళ్ళని సెపరేట్గా డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మన బద్రి గారు, సంతోష్ గారు వీళ్ళందరూ కూడా నేమ్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యం. రెండవది, ఇది పర్టికులర్గా ఎక్కువ మందికి చేయలేము కాబట్టి ఒక కేబుల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ప్రెస్ క్లబ్ సభ్యులకి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తదనంతరం మరి పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటి రాజమండ్రిలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నేను 10 years బ్యాక్ చేశాను. 3000 పీపుల్కి కళ్ళజోళ్ళు అందించడం ఆత్మహత్య కింద దగ్గర ఐ టెస్ట్కి 20-30 మందిని పెట్టి 3 రోజులు పట్టింది. మెడికల్ క్యాంప్ ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో మన ముఖ్యంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం, సంక్రాంతి సంబరాలు, పేద విద్యార్థులను చదివించడం, తర్వాత ఒక మతాలన్నీ ఏకంగా ఉండాలనేటువంటిది క్రిస్మస్ ఏర్పాటు చేయడం, రోజువాళ్ళకి డైలీ ఫుడ్, గోశాల ఈ అన్నిటిని కూడా మనం స్టార్ట్ చేసి సుమారుగా 12 ఏళ్ళు అయితే పూర్తి అయిపోయి ఇప్పుడు 14 ఏళ్ళ వరకు అయింది. అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరుగుతున్నందుకు దీనికి ముఖ్యంగా సోమశేఖర్ గారు యశోద హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంట్లో పెద్దలైనటువంటి ఒక 10 మంది పెద్ద డాక్టర్లు ఎవరైతే ఉన్నారో గ్యాస్ట్రిక్ సంబంధించి, లివర్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆ నాగేశ్వర రెడ్డి గారు అటువంటి వాళ్ళు, సోమశేఖర్ గారు కూడా ఒకరు. ఆయన మనం రిక్వెస్ట్ చేయగానే రావడం మనందరి భాగ్యంగా భావిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పేషెంట్లు అందరూ కూడా 1 by 1 ఆయన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సపోర్టింగ్గా మన లోపల ఉన్నటువంటి తేజ కూడా సపోర్ట్ చేస్తాడు. అలాగే యశోద సిబ్బంది అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ మెంబర్స్ అలాగే కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ మరి ఎవరైతే బ్లడ్ టెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా స్వీకరించి మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్కూల్లోనే కాలేజీలో చదివాడు. ఆయన కేవలం సిసిసి ఛానల్లో అధిపతిగానే కాకుండా ఎన్నో రకాలుగా ప్రజాసేవ కార్యక్రమాలు చేయడం ఆయనకి చాలా అలవాటు. ముఖ్యంగా వాళ్ళ తాత పేరుతో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అక్కడ శివరాత్రి రోజు చాలా కన్నుల పండుగగా చాలా బ్రహ్మాండమైన దీపోత్సవం చేయడం ఇవన్నీ కూడా ముఖ్యంగా కారుణ్యం. మనుషులంటే చాలా ప్రేమ, అందరికీ కూడా పనికొచ్చి కార్యక్రమాలు చేయడంలో
కొండల్లో పిలిచినట్టుగా ఎవరు కూడా కాదనుకునే వస్తారు. అందులో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రెస్ మీట్లకి ఈ కార్యక్రమం కాన్సన్ట్రేట్ చేసిన ఎందుకంటే చాలా మందికి అంటే ఇలా వెంటనే అనుకోవద్దు. చాలా మందికి ప్యాకేజ్ ప్రాబ్లమ్స్ చాలా మంది కూడా ఉంటాయి. మన అలవాట్లు అంటే అలవాట్లు అంటే కేవలం ఆహారమే కాదు, గతంలో నౌక ప్యాకేజ్ ప్రాబ్లం నుంచి కాన్సన్ట్రేట్ ప్రాబ్లం నుంచి మేము ముఖ్యంగా యశోద హాస్పిటల్ నుంచి ప్రముఖ గ్యాస్ట్రాలజిస్ట్ సోమశేఖర గారిని ఈ సభకు ఆహ్వానించడం, ఇక్కడ మన అందరికీ కూడా ఎన్లైటింగ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పడుతున్నాం కాబట్టి చాలా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ కూడా సాధారణంగా వినాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి కూడా సెలవు తీసుకుంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండలకి మరొకసారి నేను ధన్యవాదాలు అభినందనలు కూడా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పంతొమ్మిది సత్యనారాయణ సాక్షి అదేవిధంగా సిసిసి శ్యామస్వామి నిర్వహించిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ వచ్చి మీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి పంతొమ్మిది సత్యనారాయణ సాక్షి ట్రస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది బాగా రాజమండ్రిలో ఏదైనా సేవా కార్యక్రమాలు ఉన్నాయన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా మా అన్న కొండలరావు అనే చేయాలి. రాజమండ్రి నగరంలో మొత్తం జనాభాలందరినీ ఒకే చోట చేర్చిన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు అది అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రెస్ కుటుంబాలు, ఎందుకంటే నిరంతరం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తగా పనిచేసి మీరందరూ కూడా చాలా ఒక టైంకి తిండి తినలేరు. ఏ టైం పడితే ఆ టైం ఎక్కడైనా విపత్తు వస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. అందువల్ల అందరూ ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎందుకంటే టైంకి తిండి లేకపోయినా చాలా ఇబ్బందికరంగా మీ యొక్క ఆరోగ్యం చాలా, ఎందుకంటే నేను అనుకోవడం చాలా 80% వరకు గ్యాస్ట్రిక్ ఉండదు. జాగ్రత్తగా అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి మీరందరూ కూడా, ఎందుకంటే మీరు ఇప్పుడు వ్యాధి తింటారు నాకు తెలుసు కాబట్టి. అదేవిధంగా అందరూ చాలా బ్లడ్ క్యాంపులు చూస్తుంటాం, ఎక్కువ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఆ టెస్ట్ చేస్తారు. కానీ నిజంగా ఈ లివర్కి టెస్ట్, గ్యాస్ట్రిక్కి సంబంధించిన టెస్ట్ చేయడం నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీ అందరికీ. నిజంగా కొండపడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 778899 ఈ మెడికల్ క్యాంప్ సోమశేఖర్ ఎంతో సంతోషం. దాని సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అలాగే శిష్యులు యజమాని వారి ద్వారా నిర్వహించబడుతుంది. మరి ఈ మంచి కార్యక్రమానికి మరి మనకు అవగాహన గురించి మన డాక్టర్ సోమశేఖర్ గారు వచ్చి మన అందరికీ కూడా ఎవరి మీద ఎవిడెన్స్ అయ్యి కూడా చాలా చక్కగా ఏ పరిస్థితుల్లో ఎలాగా ఎదురవుతున్నది ఈ అందరికీ కూడా చాలా బాగా వివరించారు. మరి అది కాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల కింద మరి శ్రీ గణేకృష్ణ గారు, అలాగే చంద్రదేవి వైష్ణవ, అలాగే ఆశ్రీ సత్యనారాయణ గారు, అలాగే సోదరుడు
నాగబాబు, అలాగే మరి వేదికగా ఉన్న పెద్దలందరికీ కూడా నా వేయబడిన నమస్కారం. అలాగే ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్న మన విజయపర్ సోదరులకు, అలాగే కేబుల్ ఆపరేటర్లకి అందరికీ కూడా, వారి ఫ్యామిలీస్ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాను. మరి ఈ అవకాశాన్ని మీరందరూ బాగా ఉపయోగించుకోవాలి. మొదటి నుంచి కూడా మరి కొండరాలు ఈ సేవా కార్యక్రమాల్లో పాటుగా వేదిక మీద ఆశీర్వదించినటువంటి తెలుగుదేశం నాయకులు గణకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు ఆకులు వీరరాజు గారు, జనసేన నాయకులు సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి పాత కొండరావు గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి యశోద హాస్పిటల్స్ సోమశేఖర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ఎటువంటి అండదండలు లేకుండా ఒకే ఒక వ్యక్తి గత సుమారుగా 10 సంవత్సరాల పైనుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనే మన పద్మ కొండరావు గారు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా దైవ కార్యక్రమాలు అయితేనేవ్వండి, సేవా కార్యక్రమాలు అయితేనేవ్వండి, నిర్విఘ్నంగా కొనసాగించడం అదేం చిన్న విషయం కాదు. ఇవాళ సమాజంలో ఉన్న రుగ్మతలు బయటికి తీసి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ ముందుకు తీసుకెళ్లే పత్రికా విలేక సోదరులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఆయన తన తోటి వ్యాపారస్తులతో పాటు ఈ పత్రికా సోదరులందరి కుటుంబాలకు కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన అనేకమైన చేస్తున్నారు. మనం చాలా మాటల్లో చెప్పుకుంటూ ఉంటాం, ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. నిజంగా ఆ మాట కొండలరావు గారికి ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం అన్వయించవచ్చు. ఎందుకంటే ఆయన మనం రాజమండ్రిలో చూసినట్లయితే ఆయనకి రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఏ కార్యక్రమం చేసినా అన్ని పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయనకి అన్నదండలుగా ఉంటారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటి. మా RSS లో చెప్తూ ఉంటారు, వ్యక్తి నిర్మాణం జరిగితే సమాజం నిర్మాణం జరుగుతుంది. ఆ సమాజం వల్ల ఈ దేశానికి ఎంతో మంచి పేరు, అభివృద్ధి చెందుతుందని చెప్తారు. ఇలాంటి కొండలరావు గారు ఇంకా మన సమాజంలో ఉంటే మన సమాజం, మన దేశం ఇంకా ముందుకెళ్తుందని భావిస్తూ. సో ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో 19 సత్యనారాయణ చారిటబుల్ ఫౌండేషన్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అది డివోషనల్ యాక్టివిటీస్ కానీ, స్టూడెంట్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఎటువంటి యాక్టివిటీస్ అయినా సరే. సో హనుకొండలో చాలా హైయెస్ట్ ఎఫికసీస్తో ఆయన ప్రతి యాక్టివిటీ చేస్తారు. ఎస్పెషల్లీ ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ సోమశేఖర్ సార్. సో సార్ ఒక గ్యాస్ట్రో ఫ్యామిలీలో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ. ఎస్పెషల్లీ ఈ లివర్ స్టడీ మీద, ఎస్పెషల్లీ లివర్ అవేర్నెస్ గురించి సో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి దాని మీద అవేర్నెస్, ఎస్పెషల్లీ మనలాంటి టైర్ 3 సిటీస్లో కూడా అవేర్నెస్ ప్రతి దగ్గర క్రియేట్ చేయాలని ఒక బెస్ట్ ఇనిషియేటివ్ సార్ తీసుకున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్ మనకంటే. మిగతా ఊళ్ళో మన గ్యాస్ట్రోంటాలజిస్ట్ ఉన్నా సరే ఒక ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద లివర్ అవేర్నెస్ చేయడం అనేది, సో అది ఎస్పెషల్లీ మన పక్కన చారిటబుల్ ట్రస్ట్తో సార్ అసోసియేట్ అవ్వడం. ఈ ప్రోగ్రామ్ని అందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే లివర్ గురించి ఆల్రెడీ సార్ చెప్పారు. చూస్తే లివర్ డిసీజెస్ అనేది, అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, హెపటైటిస్ B and C, ఎస్పెషల్లీ హెపటైటిస్ B and C ప్రివెంటబుల్ కాజెస్ కాబట్టి సో దీన్ని స్క్రీనింగ్ జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ కూడా సోమశేఖర్ చేస్తాను. సో అది కూడా ఆ సర్వీసెస్ నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా అవైల్ చేసుకోవాలి. లివర్ డిసీజ్ ఎస్పెషల్లీ ప్రివెంటబుల్ కాజెస్ ఉన్నప్పుడు అది ముందే మనం డయాగ్నోస్ చేసుకుంటే, ట్రీట్ చేసుకుంటే ఒక మేజర్ మార్బిడిటీ అంటే ఒక ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళిపోయి ట్రాన్స్ప్లాంట్లో కూడా మరి అది సరిగ్గా సక్సెస్ అవ్వకపోతే ఇబ్బంది పడడం,
ఎన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. సో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ ఉన్నప్పుడు ఈ సర్వీసెస్ అని అవైల్ చేసుకోవడం చాలా మంచిది. సో నాకు ఆపర్చునిటీస్ 19 కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదంగా చేసిన మండలరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అది చెప్పాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. నేను డాక్టర్ కెఎస్ సోమశేఖరం, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అండ్ లివర్ డిసీజ్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా సేవ్ ద లివర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ లివర్ డిసీజెస్ అంటే కాలేయ వ్యాధుల గురించి అవగాహన ప్రజల్లో పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్లో యాక్టివిటీస్ చేస్తూ జరుగుతుంది. కొండలరావు గారికి ఆ మాట చెప్పిన వెంటనే మీరు ఇమీడియట్గా ఫస్ట్ మా రాజమండ్రిలో ఇలాంటి క్యాంపు చేయాలి, ఈ అవగాహన పెంపొందించాము అని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి గుండె సంబంధిత వ్యాధుల గురించి, షుగర్ గురించి అవగాహన బాగానే ఉంది, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కానీ కాలేయానికి సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన చాలా తక్కువ ఉంది. ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, మిగిలిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అనేది ఒక ఆలోచన. అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో వేరే వాళ్ళకి చాలా ఎక్కువ తాగే వాళ్ళకి వస్తుంది, నాకు మాత్రం రాదు అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఆల్కహాల్ గురించి అందరికీ తెలుసు, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్. దాని గురించి నేను పెద్దగా మాట్లాడకపోయినా లివర్కి కాలేయానికి వ్యాధులు రావడానికి ఆల్కహాల్ మద్యపానం అనేది 50% కారణమైతే మిగిలిన 50% హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని ప్రాణాంతక వైరసెస్ వల్ల ఈ లివర్కి ప్రాబ్లం, లివర్కి సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అవగాహన రాహిత్యం చాలా తక్కువగా ఉంది. నమస్కారం. ఈ రోజున పంతం సత్యనారాయణ గారు చారిటబుల్ ట్రస్ట్, త్రివిల్ ఛానల్, BCN తరఫున యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో కేబుల్ ఆపరేటర్లు, పాత్రికేయ మిత్రుల సోదరుల కుటుంబాలకి నిమిత్తం లివర్కి సంబంధించి అవగాహన చేయటం, లివర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చేసి వాటి యొక్క పరీక్షల్ని ఈరోజు నిర్వహించి వాటి యొక్క పనితీరుని గమనించి ఏమైనా సజెషన్స్ కానీ దానికి ఏమైనా అవసరమైనటువంటి చికిత్స చేయడంలో భాగంగా పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదర సమానుడు పంత కోడలరావు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు అపోలో హాస్పిటల్స్లో పనిచేసినప్పుడు కానీ ఈ రోజున యశోద హాస్పిటల్లో పనిచేస్తూ ఈ సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత నిర్వహించాలనేటువంటి బాధ్యత తీసుకొని పాలకులు, అమలాపురం, ఎన్నో మెయిన్ సిటీస్లో ఈ లివర్ మీద అవగాహన కల్పించడం కోసం డాక్టర్ సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోమశేఖర్ గారిని మనస్ఫూర్తిగా రాజమహేంద్రవరం ప్రజలందరితో కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి యొక్క కార్యక్రమాన్ని కేబుల్ ఆపరేటర్స్ కుటుంబ సభ్యులకి, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు కూడా సద్వినియోగం చేసుకొని, అంటే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ జనరల్గా అందరూ కూడా కిడ్నీస్ మీద, షుగర్ మీద, బీపీ మీద, వీటి మీద దృష్టి పెట్టినంత దీనిగా లివర్ మీద పెట్టరు. దాన్ని గమనించి లివర్ మీద ప్రత్యేకమైన అవగాహన కల్పించాలనేటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తూ కేవలం మన ఎదుగుదలకి ఎవరైతే ఉపయోగపడుతున్నారో వారి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబాలు కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో ఒక కేబుల్ ఆపరేటర్స్ యొక్క కుటుంబ సభ్యులు
సభ్యులు కానీ, జర్నలిస్టులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వారి బాగోగుల్ని పట్టించుకొని ఇవాళ లివర్ కనుక చెడిపోతే హైపటైటిస్ బి కానీ సి కానీ ముదిరితే క్యాన్సర్లో దిగేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారంటే దాని తీవ్రతని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడంలో కొండలరామయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే రాజమహేంద్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఆయన ట్రస్ట్ తరఫున తోటి ప్రజలకు సేవ చేయడం ఎంత బాధ్యంగా భావిస్తూ ఉంటారో అలాగే మూగజీవాల పట్ల కూడా అంతే బాధ్యతతో అంటే అంతే సమదృష్టితో చూసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కొండలరావు గారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే వేసవి కాలం వస్తే నోరు లేని మూగజీవాల కోసం ఎక్కడికక్కడ నీటి తొట్టెలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకమైన గ్రాసం కూడా ఏర్పాటు చేయడం, అలాగే విద్య లేనటువంటి విద్యలో బాగా చదువుకున్నటువంటి పిల్లలకి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేయడం, ఇలాగ అనేక కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరం ప్రజల్లో ఎప్పుడు కూడా నామకున్నటువంటి పేరు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, దాన్ని నడుపుతున్నటువంటి అన్నయ్య కొండలరావు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత మందికి సేవలు అందించాలని హృదయపూర్వక కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని టీడీపీ యువనేత ముస్ని బాబురావు అన్నారు. స్థానిక 9వ వార్డు వెంకటేశ్వర్ నగర్లో ఉన్న డెల్టా హాస్పిటల్ వెనుక వాలీబాల్ కోర్టును తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. టీడీపీ యువనేత ముస్ని బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, నక్కాదేవి ప్రసాద్, విశ్వనాథ్ రాజు, కందికొండ అనంత్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత ముస్ని బాబురావు మాట్లాడుతూ యువత మొబైల్లో గేమ్స్కు అలవాటు పడి శారీరక మానసిక దృఢత్వంపై దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు ఆయన స్వంత స్థలంలో యువతకు ఉపయోగపడేలా వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సలహా మేరకు వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేశారని అన్నారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, దుర్గా ప్రసాద్, రాము, మురళీకృష్ణ, సంగమేశ్వరరావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. 9వ వార్డు డెల్టా హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాలీబాల్ కోర్టు కట్టడం జరిగిందండి. మొత్తం అంతానే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇటీవలే దుర్గమ్మ పూజల నిమిత్తం బర్మా కాలనీ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి స్థలం లేదండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన స్థలాన్ని అప్పచెప్పి దీన్ని ఎలాగన్నా కొద్దిగా బాగా చూడమని చెప్పారు. దానికి ఈ స్థలాన్ని మొత్తం అంతా కూడా బాగు చేయించి పిల్లలు దానికి సంబంధించి ఆడుకోవడానికి వీలుగా పిల్లలందరూ ఒక చోటకు చేరి ఆడుకుని అన్ని రకాలుగా బాగుండేటట్టు కానీ పిల్లలు చెడు మార్గాలకు వెళ్లకుండా ఉండడానికి కోర్టును కూడా చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అయితే ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి సిటీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు గారు, అలాగే కార్పొరేటర్స్ కానీ లేకపోతే బీసీ సెట్టిబల్జా గౌడ్ దానికి సంబంధించి చైర్మన్ గారు కుడిపూడి సత్యబాబు గారు వీళ్ళందరూ రావడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మంచి దారి చూసి స్పోర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ కలుగుతుందని ఈ మధ్యన పబ్జీలో అవన్నీ కూడా సెల్ ఫోన్స్ ఇచ్చుకుని కూర్చుంటున్నారు పిల్లలు. కానీ పిల్లలందరికీ కూడా ఆటలు ఆడడం వల్ల అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ కోర్టు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నమస్కారం. నా పేరు బాబురావు, రాజమండ్రి 9వ వార్డు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఇచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురాకపోవడం వలన యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో 100కు 75% రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం తాగి ప్రజలు కిడ్నీ, లివర్, ఉదర సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టి కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్న సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణరాజు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించినట్లు వివరించారు. వీటిలో ముఖ్యమైనవి ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్రాలు అమలు చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి ఉద్యోగాలలో ఎస్సీ బి కేటగిరీకి చెందిన 1633 మంది ఉద్యోగాలు పొందారని, ప్రభుత్వం అమలు చేస్తున్న వర్గీకరణ విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశామని అన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీలలో ఉన్న 59 ఒక్క కులాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ, కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బొత్తు చిన్నబాబు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జ్ మాదిగ, కందుల జార్జ్ మాదిగ, వెంకట్ మాదిగ, రామచంద్రాపురం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఉందుర్తి సుబ్బారావు మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే భాగంగా రాష్ట్ర పర్యటన చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రైవేటు రంగాల్లో స్థానికులకి 75% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ప్రైవేటు రంగాల్లో ఏ ప్రైవేటు రంగ కంపెనీలు అయితే ప్రజల ద్వారా, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా, ప్రభుత్వం ద్వారా ప్రైవేటు కంపెనీలు అన్నీ కూడా సబ్సిడీలు, భూములు, రాయితీలు పొందుతూ అనేక రకాల వనరులు వినియోగించుకుంటున్నటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు 75% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఉందని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని తూట్లుపడుస్తూ 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావటం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలులో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో దాదాపు 6.5 సంవత్సరాలుగా అమలు చేయకుండా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఇదే కోణంలో ప్రైవేటు రంగాలు కంపెనీలన్నీ కూడా ప్రజల ద్వారా కడుతున్న పన్నులతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా తప్పకుండా రిజర్వేషన్కి అనుకూలంగా ఉండాలని, స్థానికంగా ఉన్న 75% రిజర్వేషన్లతో ముందుకు తీసుకెళ్లాలని, ఏదైతే హైకోర్టులో స్టే ఉందో ఆ స్టే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు చేసి యువత అందరికి కూడా, నిరుద్యోగ యువతకి ఉపాధితో పాటు లబ్ధి చేకూర్చే విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూపుకి చెందిన, అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన
విద్యార్థులు ఉద్యోగులు 1633 మంది ఉద్యోగులుగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకే మరి డైవర్ట్ చేసిందనేది మీ అందరికీ తెలిసిందే, ప్రజాస్వామికవాదులందరికీ తెలిసిందే. అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీఎంఆర్పిఎస్గా మేము గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని, లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీ 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 ముత్యాల శారదాంబ అమ్మవారి జాతర మహోత్సవములు జాంపేటలో ఘనంగా జరిగాయి. రాజమండ్రి ది వరల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 ముత్యాల శారదాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ది వరల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ పెద నరసింహాలు, బెజవాడ వెంకన్న, దుర్గం సుబ్రహ్మణ్యం, బొమ్మనమైన కృష్ణ, కోనపాకుల వెంకటరమణ, బెజవాడ చిన్న నరసింహులు, కోనపాకుల కృష్ణ, కోనపాకుల సోమరాజు, బొమ్మనమైన అంత్రిస్వేది, దుర్గం శ్రీను, శెట్టి శ్రీను, బెజవాడ చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పాతపట్ల మార్కెట్ దగ్గర ఉన్న ముత్యాల శారదాంబ జాతర మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా జాతర మహోత్సవం అమ్మవారికి మరి కానుకలు ఇచ్చుకుంటూ ఎవరికి కూర్చున్న వాళ్ళు మొక్కుబడులు ఇస్తుంటారు. అలాగే మాకు ఎప్పటి నుంచి పాతపట్ల మార్కెట్ దగ్గర సాంప్రదాయకంగా చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా ముత్యాల శారదాంబ దగ్గర వచ్చి వాళ్ళు స్వామిని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి ఇది పాతపట్ల వస్త్ర సంఘం మార్కెట్ దగ్గర మన ముత్యాల శారదాంబ అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అమ్మవారికి జాతరకి చాలా దూరం నుంచి కూడా అందరూ భక్తులు వచ్చి వారి యొక్క కానుకలు మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారు చాలా మహిమగలదండి. అందరి నమ్మకం, కోరిన కోరికలు అందరి ఒక నమ్మకం. అందుచేత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేమందరం కూడా తల్లికి మొక్కుబడులు తీసుకొని అందరం కూడా ఆనందం ఉంటుంది. అందరినీ నా తల్లి చల్లగా కాపాడాలని కోరుకుని అందరం కోరుకుంటున్నాం. మా కష్టాలు దిచ్చమంటూ మొక్కినాము, కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు దిచ్చమంటూ మొక్కినాము. తీరొక్క పూలదండ తీరంగా అల్లుకొచ్చి నీ మెడలో వేసినామే. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనక దుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనక దుర్గమ్మ నీకు. వాడవాడలందు తల్లి నిలుపుకున్నాము, నిండు నవరాత్రులు నిన్ను గొలుచుకున్నాము. నిన్ను వాడవాడలందు తల్లి నిలుపుకున్నాము, నిండు నవరాత్రులు నిన్ను గొలుచుకున్నాము. నిన్ను గొలుచుకుంటూ సంబరాల చేసుకున్నాము, కన్నులారా నీ రూపు చూసి మురిసిపోయినం. నిన్ను గొలుచుకుంటూ సంబరాలు చేసుకున్నాము, కన్నులారా నీ రూపు చూసి మురిసిపోయినం. రంగు రంగు దీపాల కాంతుల్లో మెరిసేటి నిన్ను చూసి ఆడిపాడినం. వందనాలు. అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా కే ర్యాంప్ చిత్రం రూపొందించిందని చిత్ర హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. సినిమా ఆద్యాంతం స్పీడ్గా నడుస్తుందని, అందుకే ర్యాంప్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. హాస్య మూవీస్ పతాకంపై జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన కే ర్యాంప్ సినిమా ఈ నెల 18వ తేదీన దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమండ్రి వచ్చిన కిరణ్ అబ్బవరం స్థానిక హోటల్ షెల్టాన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్కి మంచి స్పందన వచ్చిందన్నారు. యుక్తి తరేజా, నరేష్, సాయి కుమార్, అలీ, వెన్నెల కిషోర్, అజయ్, అనన్య తదితరులు నటించిన ఈ సినిమా మాస్ కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని కిరణ్ అబ్బవరం చెప్పారు. బాలయ్య సాంగ్తో ఎంట్రీ ఉంటుందని ఆయన తెలిపారు. పండుగ సీజన్ కావడంతో కుటుంబ సమేతంగా వీక్షించాలనుకునే వాళ్ళంతా
ఖచ్చితంగా ఈ సినిమాకు వస్తారన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి, ఎడిటర్ చోటా కె ప్రసాద్, సంగీతం చైతన్ భరద్వాజ్ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చారని తెలిపారు. ఘటోత్కచుడు వంటి పాత్రలతో కూడిన సినిమా చేయాలని ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా కిరణ్ అబ్బవరం తెలిపారు. చెన్నైలో ఉగాది రోజు టైటిల్స్తో సినిమాలు చేస్తున్నానని, మరో 3 సినిమాలు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎంత ప్రమోషన్ చేసినా ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్కి రప్పించడానికి ఎంత ప్రయత్నించినా రావడం చాలా కష్టంగా మారిందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఓటీటీ ప్లాట్ఫామ్ బాగానే ఉందని చెప్పారు. నమ్మకంగా ఉన్నానంటే ఎప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కదిలి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం. కేరాంప్ అలాంటి సినిమానే, ఫ్యామిలీ అందరూ కలిసి, అదిగాక ఈసారి పండగ మండేనో ట్యూస్డేనో వచ్చింది. సిటీలో ఉండే వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కేరాంప్ సినిమాకి వెళ్ళండి. అసలు తప్పకుండా మీరందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నాది గ్యారంటీ. అంత బాగా వచ్చింది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కేరామ్ సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి, పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్తే గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా. మేము అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం. మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ, శివ గారు కానీ, మా డైరెక్టర్ నాని కానీ, మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని. ఖచ్చితంగా 18th థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుబ్బా నవ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి గోదావరి తీరం దేవీ చౌక్ సెంటర్లో 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి గోదావరి తీరం దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మైసూరుకు ధీటుగా దసరా మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 92వ దసరా మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో ముగిశాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజమండ్రి జాంపేట శ్రీ 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 కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. జాంపేటలో శ్రీ 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 కనకదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా సుమారు 4 నుంచి 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కాళిపు సత్యనారాయణమూర్తి, సిటీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మజ్జి రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గంప గిరిబాబు, సాంబ ఆకాశపు, బొమ్మన శ్రీనివాస్, కాసిన వెంకటప్పారావు, ఆకాశపు త్రినాథ్, ద్వారా పార్వతీ సుందరి, బొమ్మన గౌరి, అల్లడ శ్యామల తదితరులు పాల్గొన్నారు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. పసుపు కుంకుమాలు దచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడి. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కోసం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో అక్రమాలను అడ్డుకుంటామని, గిరిజనుల పోరాటాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లోని 20 గ్రామాల గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. సర్ అర్దన్ గార్డెన్ సర్కిల్ నుంచి వందలాది మంది గిరిజనులు ర్యాలీగా వెళ్లి కార్యాలయం గేటు ఎదుర ధర్నా నిర్వహించారు. ఆందోళన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి వి అభిషేక్ నిరసన కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. గిరిజనులు నాయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల అభ్యర్థులను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పై 3 మండలాల్లో ఇప్పటి వరకు 5 నోటిఫికేషన్లు ఇచ్చారని, ప్రతి నోటిఫికేషన్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని వివరించారు. గ్రామ సభలు నిర్వహించలేదని వివరించారు. పీసా కమిటీల అనుమతులు సైతం లేకుండానే నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. గిరిజనుల సాగులో ఉన్న భూములను భూస్వాముల పేరుతో రికార్డులలో నమోదు చేశారని వివరించారు. ఇటువంటి అక్రమాలను అడ్డుకొని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పోలవరం ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ సానుకూలంగా స్పందించారు. అభ్యర్థులను పరిశీలిస్తామని తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టర్ను ఆర్డీఓలతో చర్చించి సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపిస్తానని తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరగనివ్వబోమని, విచారణ అనంతరం పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గిరిజనులు ఆందోళనలు విరమించారు. తొలుత నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఏలూరు జిల్లా సిపిఎం కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ బొట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ జారీ చేసి అక్రమ పద్ధతిలో భూసేకరణకు అధికార యంత్రాంగం తెరలేపిందని అన్నారు. గిరిజనుల సాగులో భూములు ఉన్నప్పటికీ భూ యజమానులుగా భూస్వాములను చూపించటం, అక్కడి అధికారులు భూస్వాములతో కుమ్మక్కయ్యారని సుస్పష్టమవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, బుట్టాయిగూడెం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, పోలవరం మండల కార్యదర్శి కారం భాస్కర్ రావు, జీలుగుమిల్లి మండలం కార్యదర్శి తెల్లం దుర్గారావు, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, పి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యురాలు తామా ముత్యాలమ్మ, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చట్టాలను చేయాలి, గిరిజన చట్టాలను అమలు చేయాలి, గిరిజన ప్రాంత చట్టాలను, 5వ షెడ్యూల్ ప్రాంత చట్టాలను, పంచాయతీరాజ్ చట్టాన్ని, 170 చట్టాన్ని, 170 చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఆదివాసీ చట్టాలను, గిరిజన చట్టాలను, వివాదాల్లో ఉన్న భూముల
రద్దు చేయాలి. కేసా కమిటీలకు అతీతంగా ఇస్తున్న నోటిఫికేషన్ రద్దు చేయాలి. వన్ సైడ్ గా చేస్తున్న భూసేకరణ రద్దు చేయాలి. వివాదాల్లో ఉన్న భూములు ఆర్ఎండ్ఆర్లో పెట్టొద్దు. వివాదము జరుగుతున్న భూములు ఆర్ఎండ్ఆర్లో పెట్టొద్దు. కాపాడండి గిరిజన భూముల్ని, ఆదివాసీ భూముల్ని, 170 భూముల్ని, 170 భూముల్ని పెట్టద్దు. ఎల్టీఆర్ భూముల ఆర్ఎండ్ఆర్లకి, ఎల్టీఆర్ భూముల ఆర్ఎండ్ఆర్లకి, కోర్టు పెండింగ్ లో ఉన్న భూముల ఆర్ఎండ్ఆర్లకి, కోర్టు పెండింగ్ లో ఉన్న భూముల ఆర్ఎండ్ఆర్లకి, కేసా కమిటీలు వ్యతిరేకించిన భూముల ఆర్ఎండ్ఆర్ నోటిఫికేషన్ లో పెట్టొద్దు. కేసా కమిటీలు గ్రామ సభలో వ్యతిరేకించిన భూముల ఆర్ఎండ్ఆర్ నోటిఫికేషన్ నుంచి తొలగించాలి. నోటిఫికేషన్ నుంచి తొలగించాలి. గిరిజన భూములకి రక్షణ కల్పించాలి. గిరిజన భూములకి రక్షణ, గిరిజన భూములకి రక్షణ, గిరిజన భూములకి రక్షణ. బ్యానర్ పక్కన బ్యానర్ కాపాడాలి ఆదివాసుల భూముల్ని, కాపాడాలి ఆదివాసుల భూముల్ని, కాపాడాలి భూముల్ని. లో ఉన్నటువంటి పోలవరం, బొట్టాయిగూడెం, జీలిమిల్లి మండలాలకు సంబంధించిన ఆదివాసీ భూముల్ని పోలవరం ప్రాజెక్టులో ముంపుకి గురవుతున్నటువంటి నిర్వాసితుల గిరిజనులకి ఇచ్చేందుకోసం అక్రమ పద్ధతుల్లో సేకరిస్తున్నారు. పోలవరం నిర్వాసితులకి భూమికి భూమి ఇవ్వాలి, వాళ్ళ కాలనీలు నిర్మించాలి, వాళ్ళకి 25 మౌలిక సౌకర్యాలతోటి కాలనీలు నిర్మించాలని చెప్పేసి 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. అట్లాగే దానికోసం సిపిఎం పార్టీ, వామపక్షాలు, ఇంకా వివిధ సంఘాలు, ఆదివాసీ సంఘాలు కూడా పోరాడుతున్నాయి. వాళ్ళకి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పేరుతో పోలవరం ప్రాంతంలో అక్రమ పద్ధతుల్లో భూసేకరణ సాగుతూ ఉంది. చట్టవిరుద్ధంగా 170 భూములు, ఎల్టీఆర్ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, అలాగే గిరిజనులు 20 నుంచి 30 ఏళ్ళుగా సాగులో ఉన్న భూముల్ని ఈ భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం. అయితే గిరిజనుల పేరుతో సేకరించడం సాధ్యం కాదు కాబట్టి అధికారులు, భూస్వాములు ఇద్దరు ఏకమై తప్పుడు రికార్డులతోటి భూస్వాముల పేరుతోటే ఈ భూసేకరణ సాగిస్తా ఉన్నారు. ఈ రకంగా ఈ తప్పుడు పద్ధతిలో భూములు సేకరించి నిర్వాసిత గిరిజనులకి అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పద్ధతులు సాగుతూ ఉంది. రెండవ భాగాన స్థానికంగా ఉన్న గిరిజనులకి ఉన్న భూముల్ని, ఉన్న కొద్దిపాటి భూములు కూడా లాక్కునే పని చేస్తున్నారు. ఈ రకంగా అటు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి న్యాయం చేసే పేరుతో నిర్వాసిత గిరిజనుల్ని, స్థానిక గిరిజనులకి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు. ఈ తప్పుడు పద్ధతిలో భూసేకరణ ఆపాలని చెప్పేసి ఇక్కడ ధర్నా నిర్వహించడం కోసం వచ్చాం. ఈరోజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో వేలాది మంది గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, పోలవరం నిర్వాహితుల పేరుతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని చక్కదిద్ది న్యాయం చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి ధర్నా చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా, సోదరి సోదరులందరికీ కూడా నేను సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్య ఖచ్చితంగా మీరు పోరాడి విజయం సాధించగలరన్నటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈరోజు చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, కానీ ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి పెద్దలే మనకు అనుకూలంగా లేరు. అందువల్ల ఈ అన్యాయం జరుగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి గిరిజన భూముల్ని 170 చట్టం ప్రకారం ఆ సాగులో ఉన్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనేతర భూస్వాములు కొద్దిమంది తమ పేరుతో అధికారులతో కొమ్మైకాయ అక్రమంగా తమది అని చెప్పిన వాళ్ళు రికార్డుల్లో నమోదు చేసుకుంటే ఇది చెల్లదు అని చెప్పి మనం పోరాడుతున్నాం. పోరాటమే కాదు, కోర్టులకు వెళ్ళి తీర్పులు కూడా వచ్చాయి మనకు అనుకూలంగా. కోర్టు తీర్పులు వచ్చినా సరే లెక్క చేయకుండా
ఇప్పటికే గిరిజనేతరులే భూమి మీద ఓనర్లు అన్నట్టుగా వాళ్ళ యజమానులు అన్నట్టుగా రికార్డుల్లో కొనసాగిస్తున్నారు. అలాగే కోర్టులో పోరాడుతున్నటువంటి ఈ ఓదాస్పదమైన భూముల్ని ఎవరికి ఈ ఫలానా వాళ్ళేమని నిర్ణయించేటువంటి హక్కు అధికారులకు లేదు. కోర్టు చెప్పాలి, అప్పటిదాకా ఆగాలి. లేదా కోర్టు తీర్పు ఆలస్యం అవుతుంది అనుకుంటే త్వరగా వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి కోర్టు తీర్పులు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మాన్సూన్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో ఇంకా 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో. ఇసుక లభ్యతపై ప్రజల అభిప్రాయాలపై నివేదిక ఇవ్వాలి. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు. కలెక్టర్ కీర్తి చేకూరి. డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కు అంతర్జాతీయ పురస్కారం. డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కు విజయ భారతి పల్స్ హాస్పిటల్లో ఘన సత్కారం. పలువురు వైద్య నిపుణుల అభినందనలు. పురస్కారాలు అంకిత భావాన్ని పెంపొందిస్తాయి. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్. సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.